ఓవరాల్గా కాంగ్రెస్ బీజేపీతో కలిసిందని, బీఆర్ఎస్ బీజేపీతో కలిసిందని చెప్పి మొత్తానికైతే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. ఎవరితో కలిశారు? సో వీళ్ళు ఆరోపణలు చేసుకున్న క్రమంలో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సో దీంట్లో మరి మూడు పార్టీల మధ్య ఇప్పుడు జూబ్లీస్ జరుగుతుంది సార్. బీజేపీ మాత్రం ఖచ్చితంగా కొంత థర్డ్ పొజిషన్కి మాత్రమే ఉండే పరిస్థితి ఉందని బయట ప్రచారం జరుగుతుంది. సో బీజేపీ బాధ్యత లేదంటారా? ఇది ఎట్లా చూస్తారు? ఇప్పుడు చర్చలో అనేక అంశాలు వచ్చాయి సార్. కాళేశ్వరం నివేదిక సిబిఐ విషయానికి వస్తే, సిబిఐని విచారణ జరిపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి రాసింది. అవును. వాళ్ళు జరిపిస్తారా లేదా అనేటువంటి విషయం ఇంతవరకు తేల్చలేదు. ఎందుకు తేల్చలేదు? సిబిఐకి కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కలు తేలలేదా? సెటిల్మెంట్ కుదరలేదా? లేకపోతే బీజేపీకిను బీఆర్ఎస్కి సెటిల్మెంట్ కుదరలేదా అనేటువంటి ప్రశ్నలు ఈ ఎన్నికల్లో వస్తాయి. అడుగుతారు. మీరే సిబిఐ విచారణకు ఆదేశించాలని అడిగారు. ఆదేశించిన తర్వాత దాని మీద ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటే మీ సెటిల్మెంట్ కుదరలేదా మీకు అనేటువంటి ప్రశ్న వస్తే బీజేపీ దగ్గర కానీ బీఆర్ఎస్ దగ్గర కానీ వాళ్ళ సమాధానం లేదు. అందుకని ఈ ఎన్నికల్లో అయినా కనీసం బండి సంజయ్ గారు అనేక విషయాలు మాట్లాడతారు. దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఎక్కడ దాని గురించి ప్రస్తావన రాదు. ఒకటి. ఇక నేర చరిత్రల గురించి లేదా రౌడీ షీటర్ల గురించి లేకపోతే కేసుల గురించి ఈ మూడు పార్టీలకు చెందినటువంటి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. 2018లో బీజేపీ తన అభ్యర్థుల్లో ఎంతమంది ఉన్నారు? తన అభ్యర్థుల్లో 37% మంది నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఉన్నారని స్వయంగా ఇచ్చినటువంటి అఫిడవిట్ల ప్రకారం ఏడీఆర్ చెప్తే, అది బీజేపీ అభివృద్ధి ఎంత అయిందంటే ఆ 37% నుంచి 71% పెరిగారు 2023లో నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు. అందుకని కాంగ్రెస్ లో 71% ఉన్నారు, అది వేరే. మరి పోనీ బీఆర్ఎస్ నిన్న చిన్న శ్రీశైల యాదవ్ లేకపోతే నవీన్ యాదవ్ కుటుంబాల గురించి చెప్పారు. మరి బీఆర్ఎస్ లో 48% మంది నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఎవరిని చెప్తున్నట్టు, ఎవరిని చెప్తున్నట్టు? నేర చరిత్ర లేకుండా, కండబలం ధనబలం లేకుండా ఏ పార్టీ కూడా ఇవాళ ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి స్థితి లేదు. అందుకని దాని గురించి అంటే గురువింద గింజల సామెతలాగా ఉంది. తమ నలపలకుండా ఎదుటి వాళ్ళని గురించి అపహాస్యం చేయటం అంటే అదే. అందుకని ఇవన్నీ కూడా ఒకటాలు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ స్థానికదే అయినప్పటికీ ఒకటి. రెండోది, గతంలో మన హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఈటల రాజేందర్ గారిని కనుక గెలిపిస్తే మొత్తం కేంద్రం నుంచి నిధులు వరదలాగా పాటిస్తామని చెప్పేసి ఆ రోజు బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. ఏ హుజూరాబాద్ లో వరద పారలేదు. చివరికి ఆ హుజూరాబాద్ లోనే ఆయన ఓటమి పాలయ్యాడు కదా, అంత వరద పారిస్తే. అందుకని ఒక నియోజకవర్గంలో ఒక ఎంపీ కావచ్చు లేదా ఒక ఎమ్మెల్యే కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెందినటువంటి పార్టీని గెలిపిస్తే వరదల్లాగా పారుతాయి, తుఫాన్లు వస్తాయి, సునామీలు వస్తాయి అనేటువంటిది జనాన్ని మభ్య పెట్టేటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ.